హాయ్ వివర్స్, మనం వచ్చేసి 3వ తరగతి శ్రవణ కుమారుడు బాలభారతి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. వినండి, చెప్పండి. శ్రవణ కుమారుడు పాఠం నీకు నచ్చింది ఎందుకు? శ్రవణ కుమారుడు పాఠం నాకు నచ్చింది ఎందుకంటే కళ్ళు లేని తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాడు కాబట్టి. మీ తల్లిదండ్రులకు నీవు ఎటువంటి సహాయాన్ని చేస్తావో, నేను తల్లిదండ్రులకు ఇంట్లో నీళ్లు తీసుకొని రమ్మన్నచో లేదా ఇంకేమైనా సహాయం సహకారాలు అనేటువంటిది నేను కూడా తల్లిదండ్రులకు అందిస్తాను. నీవు నీ తల్లిదండ్రులతో కలిసి ఏ ఊర్లకు వెళ్ళావు? తిరుపతి, దుబాయ్ ఇలాంటి దేశాలు కూడా మరియు ఊర్లను కూడా వెళ్ళాము. ఏ వాహనాల్లో ప్రయాణం చేశారు? నేను బస్సు, విమానము, రైలు, కారు వాహనాల్లో ప్రయాణం చేశాము. అర్థాలు వచ్చేసి జన్మదాతలు అంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, కర్తవ్యము అంటే చేయవలసినటువంటి పని, సపర్యలు అంటే సేవలు. ఆలోచించి చెప్పండి, రాయండి. 1-2 వాక్యాల్లో సమాధానాలు రాయండి. శ్రవణుడు ఎవరికి సపర్యలు చేస్తున్నాడు? శ్రవణుడు అతని తల్లిదండ్రులకు సపర్యలు చేస్తున్నాడు. జన్మ ఎప్పుడు సార్థకమవుతుంది అని శ్రవణుడు అన్నాడు. అప్పుడు శ్రవణుడు వారి తల్లిదండ్రులతో, మీరు నా జన్మదాతలు, మీకు సేవ చేస్తేనే నా జన్మ సార్థకమవుతుంది అన్నాడు. శ్రావణుడి తల్లిదండ్రులు ఏమి కోరారు? శ్రవణుడి తల్లిదండ్రులు మేము తీర్థయాత్రకు వెళ్ళాలని ఉంది అని కోరారు. తీర్థయాత్రలకు తల్లిదండ్రులను శ్రవణుడు ఎలా తీసుకుని వెళ్ళాడు? తీర్థయాత్రలకు తల్లిదండ్రులను శ్రవణుడు చెరకు బుట్టలో కూర్చోబెట్టి కావడిని భుజం మీద వేసుకుని వెళ్ళాడు. పిల్లల కర్తవ్యం ఏమిటి? పిల్లల కర్తవ్యం తల్లిదండ్రులకు సేవ చేయడమే పిల్లల యొక్క కర్తవ్యము. క్రింది పదాలకు అర్థాలు తెలుసుకుని రాయండి. సపర్యలు అంటే సేవలు, వృద్ధాప్యము అంటే ముసలితనము, తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రములను సందర్శించుట తీర్థయాత్ర అని అంటారు. పూజ్యులు, గౌరవనీయులు, కర్తవ్యము చేయవలసినటువంటి పని, అందులు కళ్ళు కనిపించినటువంటి వారు. ఉక్తలేఖనం డిక్టేషన్ వర్డ్స్ వచ్చేసి వృద్ధాప్యం, జన్మసార్థకము, కల్పించుట, కర్తవ్యం, ప్రయత్నం, పూజ్యులు, తల్లిదండ్రులు, సుఖంగా. ఇక్కడ వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాల్లో నామవాచక పదాలను రాయండి. శ్రవణుడు సపర్యలు చేస్తూ ఉంటాడు. శ్రవణుడు నామవాచకము. మాకు తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉంది. తీర్థయాత్రలు నామవాచకము. ఈ కావడిలో మేము సుఖంగా కూర్చున్నాము. కావడి నామవాచకము. శ్రవణ కుమారుడు బుట్టలతో కావడి చేశాడు. శ్రవణ కుమారుడు, బుట్ట, కావడి అనేటువంటి నామవాచకము. తల్లిదండ్రుల సేవే పిల్లల కర్తవ్యము. తల్లిదండ్రులు నామవాచకము. తగిన విరామ చిహ్నాలతో వాక్యాలను రాయండి. నాయన, మాకు ఒక కోరిక మిగిలింది. అక్కడ చూడండి, ఆశ్చర్య గుర్తు, తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి ఫుల్ స్టాప్. నాయన, నీకు శ్రమ కలిగిస్తున్నాము, దాన్ని వచ్చేసి ఆశ్చర్య గుర్తు, లాస్ట్లో వచ్చేసి ఫుల్ స్టాప్. మీ కోరిక ఏమిటి? క్వశ్చన్ మార్క్. మమ్మల్ని మోసుకొని పోవుట నీకు కష్టము కాదా? అక్కడ వచ్చేసి ఆశ్చర్య గుర్తు. ఇక్కడ క్రింది వాక్యాలను చదవండి. అందులో ఏవి మంచివి కావో వేరుపరిచి పక్కబుట్టుకలో పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి, పెద్దలను గౌరవించడము కరెక్టు, తగాదాలాడుట తప్పు, అన్నీ నాకే కావాలి అనుట తప్పు, అందరితో పంచుకోవడము కరెక్టు, అబద్ధాలు చెప్పుట తప్పు, జంతువులపై దయ చూపుట కరెక్టు, మెదడుకు మేత. ఇక్కడ చూడండి, కుమారుడు అని ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి 4వది బుద్ధి బలము కరెక్ట్ అయిన ఆన్సరు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3వ దాంట్లో 2వది కరెక్ట్, తొక్కుడు బిళ్ళ. 4వ దాంట్లో 3వది కరెక్ట్ అయినటువంటిది. తర్వాత నోట్స్ రాసేటప్పుడు మనము తర్వాత రాస్తాము.